వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎజెండాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. దాదాపు 2.5 గంటల పాటు ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీలో 4 ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, ఎన్నికల ప్రచార శైలి, బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నేతల భేటీపై అటు వైసీపీ సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు, జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోర్ కమిటీ మెంబర్గా ఉన్న శివశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నిన్న ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అంశాలు చర్చించారన్న దానిపైన జనసేన పిఎస్సి చైర్మన్గా ఉన్న నాదెళ్ల మనోహర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ నాదెళ్ల మనోహర్ ఏమన్నారో ఒకసారి చూపించండి. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. రైట్, శివశంకర్ గారు, నిన్న మీ పార్టీ అధినేత నివాసానికి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల తర్వాత వచ్చారు. సేమ్ ఇదే సీన్ మనం చూసాం 2014 ఎన్నికల సమయంలో కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటు పైన, ఉమ్మడి మేనిఫెస్టో పైన, ప్రచార శైలి పైన మాట్లాడారన్న అంశం. కానీ అందరి దృష్టి కీలకంగా ఒకటి ఉమ్మడి మేనిఫెస్టో, 2 సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన. ఎలా ఉండబోతుంది, ఏ ఏ అంశాల ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు ఉండబోతుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఏ రూపంలో రాబోతుంది? సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి రాజశేఖర్ అన్నకి, రాజా గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు, ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళి కలయడం, వాళ్ళిద్దరు నేతలు ఏకాంతంగా మాట్లాడడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి ఏ రకంగా చేయాలి, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి ఏ రకంగా కలిగించాలి, అల్టిమేట్గా 2 పార్టీల తాలూకా గమ్యం ఏమిటి అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్యం హరించిపోయింది, రాజ్యాంగం మంటగలిసిపోయింది, పౌర హక్కులు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కాబట్టి తక్షణ కర్తవ్యం 2 పార్టీల మీద ఉన్నది ఏమిటి అని అంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి ప్రజలను సంరక్షించాలన్నటువంటి ఒక గమ్యం దిశగా వాళ్ళ చర్చలు కొనసాగాయి. దాంట్లో భాగంగా సంస్థాగతంగా ఎక్కడెక్కడ మనం బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి, ఇలాంటివి అనేక అంశాలు ఉంటాయి, సంస్థాగతమైన అంశాలు. అలాగే ఎన్నికల ప్రణాళిక కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు ఒక మినీ మేనిఫెస్టోతో వెళ్తున్నారు. ఆ ప్రణాళిక, ఉమ్మడి ప్రణాళిక కూడా ఖరారు కాబోతుంది. ఉమ్మడి ప్రణాళిక కూడా ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరించాలన్నటువంటి ఆలోచన కూడా బహుశా వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో వచ్చి ఉంటుంది. అలాగే జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అని గతంలో ప్రకటించింది. అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని వాళ్ళు కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. ఈ 2 కలబోసి ప్రజలకి ఒక మంచి ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి మేనిఫెస్టో ఇవ్వాలన్నటువంటి ఆలోచన 2 పార్టీలకి, ఇరు నాయకులకి ఉండింది. కాబట్టి
సీట్ల సర్దుబాటు వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అన్న లక్ష్యం వైపు మనం ఎలా వెళ్ళాలి, మన తాలూకా కార్యాచరణ ఏమిటి, ప్రణాళిక ఏమిటి అన్న దాని మీదే ఎక్కువగా చర్చలు కొనసాగాయని నేను అనుకుంటున్నాను. అలాగే జనవరి 10th 15th నాటికి సీట్ల సర్దుబాటుపై పూర్తి అవగాహనతో కథన రంగంలోకి ఈ రెండు పార్టీలు అంటే శివశంకర్ గారు వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్లు మీరు చెప్పిన దాన్ని బట్టి సంక్రాంతి నాటికి టీడీపీ పోటీ చేసే స్థానాలు, జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక క్లారిటీ వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుందనే ఒక ఆశాభావంతో ఉన్నారండి అందరూ కూడాను, ప్రతి ఒక్కరం కూడాను. ఎందుకంటే ఇప్పటికీ ఒక 4 దఫాలుగా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు కాబట్టి బహుశా చర్చలు ఒక కొలిక్కి ఉండి ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి పండగ నాటికి, సంక్రాంతి నాటికి ఒక కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు ముందుకు వెళ్ళబోతున్నాయని మీ ద్వారా టెన్టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. సతీష్ అంటే శివశంకర్ గారు మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, కోర్ కమిటీ మెంబర్గా ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. అంటే మీరు ఎన్ని సీట్లు కావాలని మీరు ప్రపోజ్ చేశారు, అటువైపు నుంచి ఎన్ని సీట్లు ఇస్తామన్న చర్చ జరుగుతోంది హితమితంగా? అంటే అది జనరల్గా ఒకటి సతీష్ గారు, ఆ చర్చలు, ఆ డిస్కషను ఆ ఇద్దరు నేతల మధ్యనే సాగుతుంది తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆ కాన్ఫిడెన్షియలిటీ, సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేయవలసి వస్తుంది అని అంటే వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సిద్ధహస్తులు మైండ్ గేమ్ ఆడడంలో కానీ క్షుద్ర విద్యలు ప్రయోగించడంలో కానీ సిద్ధహస్తులు కాబట్టి ఆ జాగ్రత్తలు బహుశా ఇద్దరు నాయకులు తీసుకుంటున్నారు. అది చాలా సంతోషం, చాలా హర్షదాయకం. అంటే టెంటేటివ్గా ఒక నెంబర్ ఉంటుంది కదా, టెంటేటివ్గా ఒక నెంబర్ ఉంటుంది కదా, మీరు స్థానాలు ఏవేవి పోటీ చేస్తున్నారని చెప్పకపోయినా మీరు మీ అంచనాలో మీరు ఉంటారు. జనసేన బలంగా ఉన్న స్థానాలు ఇవి, అలాగే తెలుగుదేశం పార్టీ మేము ఇక్కడైతే ఖచ్చితంగా గెలుస్తామన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అలాగే మీరు అంచనా వేసిన స్థానాలు టెంటేటివ్గా ఎంత ఉంటాయి కదా, ఇన్ని స్థానాలు అయితే ఎంపీలు, ఇన్ని స్థానాలు అయితే ఎమ్మెల్యేలు మాకు బలంగా ఉన్నాయి, జనసేన కొంత స్కోప్ ఉన్నవి అని. సతీష్ గారు ఆ సంఖ్య అంతా అన్ని కూడా వాళ్ళిద్దరు చూసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారు. వాళ్ళు తీసుకున్న ఏ రకమైనటువంటి నిర్ణయానికైనా ఆమోదయోగ్యమే. రెండవది ఇక్కడ సంఖ్యాబలంతో సంబంధం లేదండి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మన తెలుగుదేశం వెనక్కి నడవట్లేదు, మనం వాళ్ళతో కలిసే ముందుకు వెళ్తున్నాం, మన ప్రయాణం అంటే అందులో నిగూఢార్థం మన రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే ఉంటుంది. గౌరవప్రదంగానే ముందుకెళ్తాం, గౌరవప్రదంగానే అన్ని చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో ఏం సందేహించవలసిన అవసరం అంటే సీట్ల విషయంలో పట్టువిడుపులే ఉండవు. ఎందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని రెండు పార్టీలు అంటున్నాయి? మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రేపొద్దున ఎజెండాలో ఉండవని చెప్పగలరా? ఇది కాకమన్ రాజశేఖర్ గారు అడుగుతుంది. అలాగే జనసేన కార్యకర్తల జీవితాలను పణంగా పెడుతున్నారని ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేస్తున్నారు. సతీష్ గారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాకట్లు పెట్టడం వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే విశాఖపట్నంలో తీసుకునేటట్టయితే కలెక్టరేట్ తాకట్టు పెట్టేశారు, సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టేశారు, మిలీనియం అన్ని బిల్డింగులు, ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టేశారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి నోటి నుంచి తాకట్టు పదం రాక ఇంకేమొస్తుంది? నాకేం ఆశ్చర్యం అనిపించట్లా, రెడ్డి లేదు. ఎందుకంటే వీళ్ళకి అదొకటే కనబడుతుంది. రాజశేఖర్ గారు, అదే రాజశేఖర్ అని గురించి తెలుసండి. సో తాకట్టు అనేది వాళ్ళకి పర్యాయ పదం అయిపోయింది. నోరు తెరిస్తే తాకట్టు అని వస్తుంటుంది. నేను దాన్ని అర్థం చేసుకోగలను. రెండోది, వై నాట్ 175 అని అన్నారు, 175 మాదే అంటున్నారు. పొత్తుల మీద వీళ్ళకి ఎందుకు భయం? ఎవరు పొత్తులు పెట్టుకుంటే వీళ్ళకి పొత్తులు లేని భారతదేశ ప్రజాస్వామ్యంలో పొత్తులు మొదటిసారి వచ్చాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు పొత్తులు అన్ని పార్టీలతో పెట్టుకున్నారు తెలంగాణలో. భారతదేశంలో మీకు జనతా పార్టీ ఏర్పాటు ఎలా జరిగింది? ఇదంతా చరిత్ర చదువుకోమనండి. రెండవది. మూడవది, సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా
అసలు మీరెవరండి? సంక్షేమ పథకాలు మీరు కనిపెట్టింది కాదండి రాజశేఖర్ అన్న. సంక్షేమ పథకాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాల్లో పెట్టినటువంటిది అమలు చేస్తున్నది అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం. అంతేగాని మన మీద కొత్తగా కనిపెట్టి దేశం మీదకి, రాష్ట్రం మీదకి వదిలేమన్న ఫీలింగ్ ఎందుకు? ఏ ప్రభుత్వం ఉన్న అనేక సందర్భాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, ఇంతకంటే మెరుగుగా బాగుగా మేము చేస్తామని చెప్పింది మీకు వినపడకపోతే నేనేం చేసేది? అదేదో మీరే కనిపెట్టి రాష్ట్రానికి పరిచయం చేసినట్టు మాట్లాడితే ఎట్లా? అంటే మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నప్పుడు వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు పాలన బాగోలేదని ఎలా అంటారనేది రాజశేఖర్ గారి ప్రశ్న. కరెక్టే, ప్రాథమిక హక్కులు పోయాయి ఇక్కడ. చంపేసి డెడ్ బాడీలు డోర్ డెలివరీలు పంపిస్తున్నారు. సమానత్వం, రాజ్యాంగం కల్పించిన సమానత్వం పోయింది. ఓకే, వీళ్ళ కార్యకర్తలు చేసిన ఆగడాలకి పోలీస్ కేసులు పెట్టరు. ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద అడ్డగోలుగా కేసులు పెడతారు. ఓకే, 307లు పెడతారు. ఓకే, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ప్రభుత్వం తాలూకా అరాచకం, సమానత్వం లేదు, సౌభ్రాతృత్వం లేదు, మీకు ఫ్రటర్నిటీ లేదు, స్వేచ్ఛ. అన్నిటికంటే మించి సతీష్ గారు, రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది అంబేద్కర్ గారు ప్రసాదించిన గొప్ప వరం. ఆ స్వేచ్ఛ ఈ రోజు పోయింది, హక్కులు పోయాయి. ఇవి అన్ని తీసుకురావాలి. అందుకు రావాలంటే విముక్త వైసీపీ జరగాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ. చూస్తున్నాం అటు పవన్ అలాగే చంద్రబాబు భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు మన డిబేట్లో వచ్చాయి. సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టో అలాగే పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా కూడా వచ్చే అవకాశం ఉందన్నది నేతల మాటలు బట్టి అర్థమవుతుంది. సంక్రాంతికి టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది. అలాగే షణ్ముఖ వ్యూహం అనే 6 అంశాలని ఇప్పుడుగా జనసేన ప్రకటించింది. సూపర్ 6ని తెలుగుదేశం కూడా ప్రకటించింది. కాబట్టి వీటన్నిటికీ ఉమ్మడిగా ఒక మినీ మేనిఫెస్టోని, ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టోని సంక్రాంతి రోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఇరు పార్టీల అగ్రనేతలు చెప్పిన మాటలు బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఇంకా ఈ ఎజెండాకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.